అంటే జగన్ అన్న మాత్రం చెప్పింది చేశాడు, కరెక్ట్గా వ్యవహరించాడన్న. ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి చెప్పింది మాత్రం సకాలమైన సమయంలో వాళ్ళు చేయలేకపోతున్నారు. అది వాళ్ళ తప్పు. జగన్ ఎట్టయినా సరే కేంద్రం నుంచి ఇబ్బంది పడైనా సరే ఏ విధంగా అయినా సరే రైతుల్ని బాగు చేశాడు, ప్రజల్ని బాగు చేశాడు, అందరికీ ఇబ్బంది పెట్టలేదు. చంద్రబాబు నాయుడు హామీలు అనేవి అనవసరమైన ఇచ్చాడన్న. ఆ హామీలు ఇచ్చి ఈరోజు వాటిని పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. నిజం చెప్పాలంటే రాజధాని అనేది కావాలి. రాజధాని అనేది మన ప్రతి ఒక్కళ్ళది ఆశే కాదంటలా. కానీ అది ఎలా నిర్మించుకోవాలనేది దాని మీద ఒక ఉంది, ఒపీనియన్ ఉంది. దాన్ని మంచిగా చేయాలి. అంటే నీకు ఇష్టమైన విధంగా కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ గారి పాలన చేసేసరికి అతను నాకు తెలిసినంత వరకు అతను ఊరక ఏదో టయానికి ఆవేశపడే వ్యక్తి. మందు తాగినోడు ఆ తిక్కున్నప్పుడు కాసేపు ఎట్ట మాట్లాడతాడు అలా మాట్లాడుతున్నాడని. కానీ అతనికి ఒక ఇది లేదన్న, ఒక మంచి ఆలోచన. చంద్రబాబు నాయుడు అంత ఆలోచన లేదు, ఒక ప్రణాళిక అనేది లేదు. ఆయన అనేది తిక్క అనేది ఆయన ఫస్ట్ పాలసీ. ఆయనకి ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో అనేది కూడా తెలీదు. ఆయన టయానికి కాసేపు అది. కానీ ఒకటి మాత్రం చెబుతున్నామన్నా, వీళ్ళందరూ కలిసి తెలుగు వాళ్ళని దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే కార్యక్రమాలు కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న. రైతులకి గిట్టుబాటు ధరలనే కావాలి. కష్టపడి పని చేస్తున్నారు రైతులు అనేవి. వ్యవసాయం లేదే రైతులకి లేదు. కూలీలకి డబ్బులు ఇవ్వాలి. అంటే కూలీలు బతకాలన్నా, వ్యాపారస్తులు బతకాలన్నా, ఎవరు బతకాలన్నా రైతు మీదన్నా. రైతు బాగుంటే దేశం బాగుండిద్ది, ప్రతి ఒక్కరు బాగుంటారన్నా. ఆ రైతు అనేది ఈ ప్రభుత్వం మంచిగా చూసుకోవాలన్నా, అది ఒక్కటి కోరుకున్నా. మళ్ళీ అభివృద్ధి కూడా కావాలి. మీరు అభివృద్ధి అనేది ఎట్లా అంటే పారదర్శకంగా పోవాలి. అది అందరినీ కలుపుకొని పోవాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా పోకూడదు. ఏదైనా సరే ఒక వే అనేది కాకుండా నలుగురిని కలుపుకొని పోవాలన్నా, అది మాత్రం కోరుకున్నా. జగన్ అన్న చేసింది మంచి పనులు చాలా ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు, ప్రతి ఒక్కరిని నమ్మి చేసిన పొరపాట్లు, వాటి వల్లే జగన్ అన్న దెబ్బతిన్నాడు. జగను అన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నామన్నా. మళ్ళీ మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం మా దర్శి నియోజకవర్గంలో. అది అంతవరకు నేను మాట్లాడగలుగుతా. నేను మాత్రం ప్రతి ఒక్కరిని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అందరూ ప్రజలకి, రైతులకి, అందరికీ సాయం చేయాలి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలంటే మన తెలుగు వాళ్ళ పాత్ర ముఖ్యమైంది. కాబట్టి మన మోడీ గారికి మన తెలుగు వాళ్ళ సత్తా చూపించాలి. మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నామన్నా.